నమస్కారం అండి. నేను డాక్టర్ రజనీ ముతినేని కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ థైరాయిడ్ సమస్యలు ప్రెగ్నెన్సీలో ఉంటే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? దాన్ని ఎలా ట్రీట్ చేయాలి? వీటి గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది కామన్‌గా మనము వింటూనే ఉంటాము. సో, నార్మల్‌గా ఉన్నప్పుడు కూడా అంటే నాన్ ప్రెగ్నెంట్ కండిషన్స్‌లో కూడా ఈ థైరాయిడ్ సమస్యతో చాలామంది బాధపడతా ఉంటారు. కానీ ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది మనకు థైరాయిడ్ యొక్క గ్రంథి నుంచి రిలీజ్ అవుతుంది. సో, ఆ హార్మోన్ అనేది మనకి చాలా అవసరం. బాడీ యొక్క మెటబాలిక్ యాక్టివిటీ అంతా ప్రాపర్‌గా ఉండాలి అంటే థైరాయిడ్ వాల్యూస్ అనేవి వాటికి ఉండాల్సిన రేంజ్‌లో ఉండడం అనేది చాలా అవసరం. సో, ప్రెగ్నెన్సీలో ఈ చాలామందికి మనము ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయినప్పుడు మనం కొన్ని రకాల యాంటీనేటల్ ప్రొఫైల్ ఇన్వెస్టిగేషన్స్‌లో భాగంగా ఈ థైరాయిడ్ టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో, కొంతమందిలో ఏంటంటే థైరాయిడ్ లెవెల్స్‌లో నార్మల్ ఉండడం కామన్‌గా చూస్తుంటాం. కొంతమందిలో హైపో ఆర్ హైపర్ థైరాయిడిజం అనే బాధతో వాళ్ళు బాధపడతా ఉంటారు. సో, దీంట్లో ఏంటంటే 2 రకాల్లో ఒకటి హైపర్ థైరాయిడిజం, ఒకటి హైపోథైరాయిడిజం. సో, ఎక్కువగా ఉన్న ప్రాబ్లమే, మరి తక్కువగా ఉన్నా కూడా ప్రాబ్లమే. సో, ఈ సమతుల్యత లేనప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయని మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ ట్రైమెస్టర్‌లో థైరాయిడ్ ఎక్కువ గాని, తక్కువ గాని ఉన్నప్పుడు ఎక్కువ మోతాదులో అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ అవి చూస్తూ ఉంటాం. కొంతమందికి హై లెవెల్స్ ఆఫ్ థైరాయిడ్ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళలో బేబీలో మెంటల్ అబ్నార్మాలిటీస్ రావడం అనే సమస్య కూడా చూస్తూ ఉంటాం. సో, ఇదే కాకుండా అలాగే థైరాయిడ్ ఒకవేళ ట్రీట్ చేయలేకుండా అలాగే కంటిన్యూ అయితే బీపీ సమస్య, అనీమియా అంటే రక్తహీనత సమస్య, తర్వాత ఫ్యూచర్‌లో బేబీకి ఐయూజీఆర్ అంటే బేబీ యొక్క గ్రోత్ అనేది సరిగ్గా లేకపోవడము, మదర్‌కి కూడా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో, ఇది ఏంటంటే థైరాయిడ్ వాల్యూస్ ఎంత ఉండాలి అనేది మనకి కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ అనేవి ఇవ్వబడ్డాయి. సో, అది ఫస్ట్ ట్రైమెస్టర్, సెకండ్, థర్డ్ ట్రైమెస్టర్‌లో ఫస్ట్ ట్రైమెస్టర్‌లో ఇంత వాల్యూ ఉండాలి. సెకండ్, థర్డ్ ట్రైమెస్టర్‌లో ఇంత వాల్యూ అనేది మనకు కొన్ని స్టడీస్ ద్వారా డిటర్మైన్ చేయబడింది. సో, ఎవరైనా ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఉన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా డాక్టర్ గారిని సంప్రదించి యాంటీనేటల్ ప్రొఫైల్ ఇన్వెస్టిగేషన్స్‌లో థైరాయిడ్ చేయించుకొని దాంట్లో ఎలా ఉంది అనేది చూసుకొని ఎక్కువ గాని, తక్కువ గాని ఉన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ, కాంప్లికేషన్స్‌ని మనం చాలా వరకు అవాయిడ్ చేయవచ్చు. సో, కొన్ని రకాల డైటరీ రెస్ట్రిక్షన్స్ అనేవి కూడా ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడిన వాళ్ళకు మనము అడ్వైస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఈ హార్మోనల్ బ్యాలెన్స్‌కి, ప్రెగ్నెన్సీ కంటిన్యూయేషన్‌కి, ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి అంటే థైరాయిడ్ టెస్ట్ చేసుకోవడము, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా అవసరం. సో, కొంతమంది ఏంటంటే ప్రెగ్నెన్సీ ముందు కూడా థైరాయిడ్ సమస్యతో బాధపడతా ఉంటారు. సో, వాళ్ళు ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అన్నప్పుడు ఒక ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటే ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అంటాం. సో, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అనుకున్నప్పుడు థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేవి చేయించుకొని మీ గైనకాలజిస్ట్‌ని సంప్రదించి అంటే ఎంత లెవెల్స్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ ఉంటే మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయవచ్చు అన్న డిస్కషన్ చేయడం అనేది చాలా చాలా అవసరం. సో, ఈ థైరాయిడే కాకుండా ఇంకా ఇతరత ఏమైనా అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇంకేమైనా మెడికల్ ఇష్యూస్ ఉన్నాయా? ఇవన్నీ కూడా మనకి ఈ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ ద్వారా చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకొని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం ద్వారా చాలా వరకు ఈ థైరాయిడ్ సమస్యలనేది మనము అరికట్టవచ్చు. సో, ప్రెగ్నెన్సీలో 2 రకాలుగా మనం మాట్లాడుకున్నాం. హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం. హైపర్ థైరాయిడిజంలో టీఎస్హెచ్ హార్మోన్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది చాలా లో లెవెల్స్‌లో ఉంటుంది. సో, ఈ లో లెవెల్స్‌లో ఉన్నప్పుడు ఏంటంటే మదర్‌కి ఎక్కువ మోతాదులో వామిటింగ్స్ అవ్వడం, హైపర్ ఎమెసిస్ గ్రావిడేరం అంటాం. అంటే చాలా ఎక్కువగా వామిటింగ్స్ అవ్వడము, యాంటీ ఎమెటిక్స్ అంటే మన టాబ్లెట్స్ ఇచ్చినా గానీ ఎక్కువ మోతాదులో వామిటింగ్స్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో, ఈ హైపర్ థైరాయిడిజం సమస్య కామన్‌గా ఏంటంటే ట్విన్ ప్రెగ్నెన్సీస్‌లో, మోలార్ ప్రెగ్నెన్సీస్‌లో మనము చాలా ఎక్కువ మోతాదులో చూస్తూ ఉంటాము. సో, ఈ మోలార్ ప్రెగ్నెన్సీస్‌లో హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ ఎక్కువ హైపర్ థైరాయిడిజం సమస్య అనేది చూస్తూ ఉంటాం. హైపర్ ఎమెసిస్ గ్రావిడం వల్ల ఎక్కువ మోతాదులో వామిటింగ్స్ అవ్వడం వల్ల ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ రావడము, అడ్మిషన్ అయ్యి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకునే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉంటాయి. సో, ఇలాంటి బాధపడినప్పుడు ఏంటంటే మనం ఎండోక్రైనాలజిస్ట్ కన్సల్టేషన్ కానీ, ఫిజిషియన్ కన్సల్టేషన్ కానీ తీసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయడం వల్ల దానితో వచ్చే కాంప్లికేషన్స్, ఈ ఫ్లూయిడ్ ఇంబాలెన్సెస్, కీటోయాసిడోసిస్ ఇలాంటి సమస్యల్ని మనం చాలా వరకు అరికట్టవచ్చు. ఇంకోటి మనం మాట్లాడుకుంటే హైపోథైరాయిడిజం.
దాంట్లో ఏంటంటే టీఎస్హెచ్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. సో కొంతమందికి ఎలా అంటే చాలా హై రేంజెస్‌లో 100, 200 రేంజెస్‌లో కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇలా ఎక్కువ రేంజ్‌లో ఉన్నప్పుడు ఏంటంటే బేబీలో కూడా అబ్నార్మాలిటీస్ రావడము, మెంటల్ డిజార్డర్స్ రావడం అనేది జరుగుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటే టర్మినేషన్ కూడా అడ్వైస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకు ఇనీషియల్‌గా ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ చూసుకొని హైపోథైరాయిడిజంతో బాధపడుతుందంటే ఇమీడియట్‌గా దానికి ట్రీట్మెంట్ చేయడము, తర్వాత రెగ్యులర్‌గా థైరాయిడ్ హార్మోన్ ప్రొఫైల్ అనేది తరచుగా ఈ ప్రెగ్నెన్సీలో చేసుకొని కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకోవడం అనేది చాలా అవసరం. సో ఈ థైరాయిడ్ లెవెల్ హైపో గానీ, హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు గానీ ఇలాంటి ప్రెగ్నెన్సీస్‌లో ఏంటంటే ఐయుజీఆర్ సమస్య అంటే ఇంట్రాయూటరైన్ గ్రోత్ రిటార్డేషన్, బేబీ యొక్క గ్రోత్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు. మదర్‌కి ఎక్లాంప్సియా, బీపీ అంటే బీపీ ఎక్కువగా మోతాదులో ఉండవచ్చు. దానివల్ల ఫిట్స్ వచ్చే సమస్య రావచ్చు. తర్వాత ఇంకా తర్వాత ప్రాబ్లమ్స్ అనీమియా సమస్య. సో ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఫస్ట్ నుంచే ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమెస్టర్ నుంచే మంచి వెల్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ డైట్ తీసుకోవడం ద్వారా చాలా వరకు ఈ మన బేబీ యొక్క ఎదుగుదలకు అనేది హెల్ప్ అవుతుంది. అలాగే తరచుగా రెగ్యులర్‌గా యాంటీనేటల్ చెకప్స్ చేసుకోవడము, బీపీ మానిటరింగ్ చేసుకోవడము, బేబీ ప్రాపర్‌గా గ్రో అవుతుందా లేదా రెగ్యులర్ యాంటీనేటల్ స్కాన్స్ చేసుకోవడం ద్వారా బేబీ యొక్క గ్రోత్ ప్రొఫైల్‌ని మనం ట్రాక్ చేసుకోవడం ద్వారా చాలా వరకు వచ్చే కాంప్లికేషన్స్‌ని మనము ప్రివెంట్ అనేది చేయవచ్చు. సో కొంతమందిలో ఒకటేంటంటే థైరాయిడ్ హార్మోన్ టాబ్లెట్స్ ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ స్టార్ట్ చేయాలా? ఎన్ని రోజులు వాడాలని చాలా వరకు క్వెషన్స్ వస్తాయి. సో అందరికీ ఈ టాబ్లెట్ అనేది లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేదు. కొంతమందిలో కొన్ని సందర్భాల్లో లైఫ్ లాంగ్‌లో వాడవచ్చు. కొంతమందికి ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనము లెవెల్స్ నార్మల్ అయిన తర్వాత స్టాప్ చేయడం అనేది జరుగుతుంది. సో డెలివరీ తర్వాత ఆఫ్టర్ డెలివరీ మళ్ళీ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేది 6 వీక్స్ ఆఫ్టర్ డెలివరీ మనం ట్రాక్ చేసుకొని దాన్ని బట్టి ఫ్యూచర్‌లో వాళ్ళకి అవసరం ఉందా లేదా అనేది ట్రాక్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒకసారి మనకు ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమెస్టర్లో థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అబ్నార్మల్ ఉన్నాయన్నప్పుడు మనం ఇమీడియట్‌గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు మనం థైరాయిడ్ ప్రొఫైల్ చేసుకోవాలంటే యూజువల్‌గా 4 వీక్స్ తర్వాత మళ్ళీ రిపీట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ అది కరెక్ట్‌గా మనకి లెవెల్స్ మెయింటైన్ అవుతున్నాయి అంటే 2 or 3 టైమ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ త్రూ అవుట్ పీరియడ్‌లో 2, 3 సార్లు చేయాల్సి ఉంటుంది. కొంతమందిలో అది కంట్రోల్ అవ్వట్లేదు, ఎక్కువ మోతాదులో ఉంది ఉన్నప్పుడు డోస్ అడ్జస్ట్‌మెంట్స్ చేసుకుంటూ సో కొంచెం రిపీటెడ్‌గా కూడా థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ చెక్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. థాంక్ యూ.